అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ప్రధానంగా మన కేజీబీవీ ఎగ్జామ్ విధానం గురించి మనం మాట్లాడుకుంటాం. ఎందుకంటే మన కేజీబీవీ ఉన్నటువంటి ఒక ప్రధాన సీక్రెట్ విధానం చాలా మంది తెలియదు. ఇది మీ అందరికి కూడా తెలియని వాళ్ళకు తెలియజేయడం ఉద్దేశంతో ఈ వీడియో ఇస్తున్నాం. కొత్తగా ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్. కేజీబీలో ఉన్నటువంటి ప్రధాన సీక్రెట్ ఏంటి, అసలు నోటిఫికేషన్ పడ్డప్పుడు ఉన్నటువంటి దానిలో ఉన్నటువంటి అంతర్యం ఏంటి అనేది మనం ఇక్కడ ఈ వీడియోలో మాట్లాడతాము. ఏంటంటే మేజర్గా ఒకసారి కేజీబీవీ నోటిఫికేషన్ పడ్డదంటే మళ్ళీ 2 సంవత్సరాల వరకు పడదు. ఎందుకు సార్ అంటే ఆ నోటిఫికేషన్ లో చాలా మంది చదవరు. ఏంటంటే నోటిఫికేషన్ లో ఒకసారి కేజీబీవీ ఎగ్జామ్ రాస్తే 2 సంవత్సరాల వ్యాలిడిటీ ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు అండి? 2 సంవత్సరాల వ్యాలిడిటీ ఉంటుంది. కాబట్టి ఆ 2 సంవత్సరాల వ్యాలిడిటీ వరకు మనము అక్కడ ఇంకోటి ఈ విషయాన్ని ఎవరు కూడా చెప్పకండి, ఎందుకంటే కాంపిటీషన్ అవుతారు కాబట్టి ఈ విషయాన్ని ఎవరు చెప్పకండి, మీరే గుర్తుపెట్టుకోవాలి. ఏంటి సార్ అంటే అసలు కేజీబీ ఎగ్జామ్ పడ్డప్పుడు పోస్టులు 0 ఉన్నా లేకున్నా ఎగ్జామ్ రాయాలి. పోస్టులు ఉన్నా లేకున్నా అప్లై చేసుకుని ఎగ్జామ్ రాయాలి. ఎందుకు సార్ మీరు ఇలా చెప్తారు సార్ అంటే ఇక్కడ ఏమైందంటే ఇన్ కేస్ ఎవరైనా కేజీబీలో పనిచేస్తున్న వాళ్ళు వాస్తవానికి కేజీబీ విధానం అనేది కాంట్రాక్ట్ విధానంలో నింపుతారు అన్నట్టు. అంటే ఎగ్జామ్ రాసి కాంట్రాక్ట్ విధానంలో దాన్ని నింపుతారు. అది కూడా వెరిఫికేషన్ చేసి నింపుతారు. వీళ్ళకు గవర్నమెంట్ వాస్తవానికి ఏంటంటే పూర్తి గవర్నమెంట్ కాదు, ఇది కాంట్రాక్ట్ విధానంలో ఉంటుంది. అంటే వీళ్ళకు మామూలుగా పిఆర్సీ పెరిగినప్పుడు శాలరీ పెరుగుతుంది. అప్రాక్సిమేట్లీ 29,000 నుంచి 36,000 మధ్య ఆ మధ్యలో శాలరీస్ ఉంటాయి. వీళ్ళ శాలరీస్ అందరి కూడా ఆ మధ్యలో ఉంటాయి. కాబట్టి ఇంకా వీళ్ళకు ఎక్కువ మిగతా అలవెన్స్ ఉండవు. మిగతా అలవెన్స్ అనేది డిఎల్ కానీ డిఏలు కానీ ఇట్లాంటి అలవెన్సెస్ అనేవి వీళ్ళకి ఎక్కువగా ఉండవు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇన్ కేసు గవర్నమెంట్ ఏదైనా చేసినప్పుడు మారచ్చు వీళ్ళకి. అంటే సెక్యూరిటీ ఉంటుంది. అంటే సెక్యూరిటీ ఉంటుంది. ఏంటంటే వీళ్ళ జాబ్ ఒకసారి ఎగ్జామ్ రాసిపోతే వీళ్ళని ఎప్పుడు తీసేయరు, 100% తీసేయరు. ఎందుకంటే అక్కడ క్లారిటీ కాంట్రాక్ట్ విధానంలో వాళ్ళు నింపుతారు కాబట్టి తీసేయారు అన్నట్టు. మరి ఇక్కడ ప్రధాన సీక్రెట్ ఏంటంటే ఒకసారి ఎగ్జామ్ రాసినప్పుడు మీరు ఏంటంటే మీరు అప్లై చేసేటప్పుడు ఏం పెట్టుకోవాలంటే 0 పోస్టులను అప్లై చేయాలి. 0 పోస్టులను అప్లై చేసిందంటే ఒకవేళ ఎవరైనా డిఎస్సి కానీ మిగతా ఈ గురుకుల ఎగ్జామ్ ఏదైనా వాళ్ళు రాసి పోయినప్పుడు ఖాళీ అయితే ఏం చేస్తారంటే మిగతా మెరిట్ వాళ్ళు పిలుస్తారంట. అప్పుడు ఉదాహరణకు తెలుగు ఎగ్జామ్ ఒక పీజీసీఆర్టీ తెలుగు అప్లై చేశారు అనుకోండి. మీరు అప్లై చేసినప్పుడు 0 పోస్టులను అప్లై చేయమని చెప్తున్నా. 0 పోస్టులను అప్లై చేశారు అనుకోండి. ఒకవేళ అక్కడ పీజీసీఆర్టీ తెలుగు కాలేదని అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ర్యాంక్ వాళ్ళలో ర్యాంకు ఇస్తారు. అక్కడ ఒకవేళ అది ఓపెన్ ఉందా రోస్టర్ ప్రకారం మీరు ఇస్తారు. ఆ ర్యాంకు బట్టి పిలవడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు కానీ ఈ యొక్క కేజీబీ ఎగ్జామ్ రాసినప్పుడు కేజీబీ నోటిఫికేషన్ పడ్డప్పుడు ఇన్ కేస్ ఈ సంవత్సరంలో పడే అవకాశం ఉంటుంది. పడ్డప్పుడు 0 పోస్టులు ఉన్నా, అసలు పోస్ట్ లేకున్నా, 1 పోస్ట్ ఉన్నా అట్లా మీరు మ్యాక్సిమం తప్పకుండా రాస్తే ఏంటంటే అక్కడ ఖాళీ అయినప్పుడు ఏం చేస్తారంటే ఆ 2 సంవత్సరాల వ్యాలిడిటీ వరకు కూడా 2 సంవత్సరాలు వచ్చే వరకు కూడా మ్యాక్సిమం ఆ విధంగా వాటిని నింపుతారు అన్నట్టు. అది క్లియర్. ఇంకోటి ఏంటంటే చాలా మంది ఇక్కడ అసలు ఏ పోస్టులు ఉంటాయి అని కూడా ఈ వీడియోలో మాట్లాడుతాం. ఏ పోస్టులు ఉంటాయి, ఏ విధంగా ఉంటుంది అని కూడా చెప్తారు. ఇంకోటి ఏంటంటే కేజీబీవీ విధానంలో ఏంటంటే ఇక్కడ వీళ్ళకి ఎక్స్ట్రా అలవెన్స్ ఏముందో ఓన్లీ శాలరీ మాత్రమే ఉంటుంది అనేది మనకు ఉన్నటువంటి అప్డేట్ న్యూస్. వాళ్ళ వాస్తవానికి అదే జరుగుతుందని తెలుసు. పూర్తిగా గవర్నమెంట్ ఏదో ఓన్లీ కాంట్రాక్ట్ విధానంలో తీసుకుంటారు. సరే, ఇంకా ఏంటంటే ఈ మధ్య కాలంలో ఒక సుమారుగా అంటే 265 నుంచి 265 కాలేజీలు ఏర్పడ్డాయి. అంటే ఏ పోస్టులు ఎక్కువ ఇన్ కేస్ ఈ సంవత్సరంలో నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, ఏ పోస్టులు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది అనేది కూడా మనము ఒకసారి డిస్కస్ చేసుకుంటే ఏ పోస్టులు ఎక్కువ అవకాశం ఉందంటే పీజీసీఆర్టీ పోస్టులు. అంటే పీజీసీఆర్టీ అంటే తెలుగు కానీ పీజీసీఆర్టీ ఇంగ్లీష్ కానీ పీజీసీఆర్టీ తర్వాత వొకేషనల్ కోర్సులు ఎక్కువ ప్రవేశపెడుతున్నారు. అంటే వొకేషనల్ అయినటువంటి కోర్సులలో కూడా ఆ సమైనటువంటి పోస్టులు పడేటువంటి అవకాశం ఉంది అనేది మనకు తెలుస్తూ ఉంది. అంటే పీజీసీఆర్టీ సమైనటువంటి పోస్టులు ఎక్కువ పడతాయి. అంటే సిఆర్టీ పోస్టులు తక్కువ పడ్డప్పటికీ మొత్తం మీద పీజీసీఆర్టీ పోస్టులు అనేది ఎక్కువ పడతాయి. ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో కూడా మరి కొన్ని జిల్లాలో నింపలేదు పోస్టులు ఉన్నాయా లేవా అనేది వాళ్ళు ఆ జిల్లా అధికారి అంటే డిఓకి అధికారం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ నిర్ణయం చేస్తారు. ఓకేనా? కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎప్పుడు కేజీబీ నోటిఫికేషన్ పడ్డా 0 ఇక్కడ ఇంకోటి చాలా మంది యూఆర్ఎస్ తెలియదు. అంటే అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ విధానం అని తెలియదు. ఈ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ విధానం అనేది ప్రతి జిల్లాకు ఒకటి ఉంటుందండి. అంటే ఇది వాస్తవానికి ఏంటంటే అదే గ్రామీణ ప్రాంతాల్లో కాకుండా పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజల కోసము, పేద పిల్లల కోసం అని చెప్పేసి యూఆర్ఎస్ ఉంటుంది. యూఆర్ఎస్ అనేది ఇక్కడ యూఆర్ఎస్ పోస్టులు అనేది ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. జనరల్ అంటే మేల్ అయినా ఫీమేల్ అయినా. వాస్తవానికి మీరు చాలా మంది ఏమనుకుంటారు యూఆర్ఎస్ తెలియదు.
అది ఎవరైతే కొందరు తెలిసిన వాళ్ళు అప్లై చేస్తారో వాళ్ళకే జాబ్ వస్తుంది. కాబట్టి యూఆర్ఎస్లో కూడా పోస్టులు ఉంటాయి. కాబట్టి యూఆర్ఎస్లో కూడా 0 పోస్ట్ కూడా అప్లై చేయాలి. చేస్తే ఇన్ కేస్ 2 సంవత్సరాల వరకు వ్యాలిడిటీ ఉంటుంది. మరి ఆ 2 సంవత్సరాల వ్యాలిడిటీ మధ్యకాలంలో ఏమైనా వేకెన్సీ ఉన్నప్పుడు మేము పిలుస్తారన్నట్టు అట్లా. కాబట్టి చాలా వరకు ఈ విషయాలు తెలియక చాలా మంది ఏమవుతారంటే అయ్యో నేను ఆ పోస్టులు ఏమైనా రాయలేదు అని అనుకుంటారు. కాబట్టి మొత్తం మీద అయితే ఏంటంటే అంటే ఒకవేళ మనకు కేజీబీ నోటిఫికేషన్ ఈ సంవత్సరంలో వచ్చే అవకాశం ఉందంటే సమాచారం అంటే కంప్లీట్ ఏమని చెప్పారు, ఎందుకంటే గవర్నమెంట్ డెసిషన్ కాబట్టి. సో వచ్చే అవకాశం ఉండొచ్చు, ఎందుకంటే 2 సంవత్సరాల వ్యాలిడిటీ అయిపోతుంది. ఎందుకంటే ఆ 2 సంవత్సరాలు అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ మళ్ళీ కేజీబీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇందులో తెలుగు మీడియంలో ఎగ్జామ్ ఉంటుందండి, తెలుగు మీడియంలో ఉంటుంది. తర్వాత సబ్జెక్ట్ సంబంధించింది మరియు ఏమేమి సిలబస్ ఉంటుంది కూడా మనం ఇంతకుముందు ఒక వీడియోలో మాట్లాడినాం, మన యొక్క ఛానల్లోని వీడియోలో మాట్లాడినాం. ఈ వీడియోలో కూడా క్వాలిఫికేషన్ ఏంటి, ఇంకా ప్రధాన అంశాలు ఏంటి కూడా మనము మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఓకేనా. ఇంకా ఏంటంటే చాలా మంది మీరు కామెంట్ చేయండి, మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ చేయండి. ఆ కామెంట్స్ అన్ని కూడా మీకు దాని మీద ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తా. సో కేజీబీఎస్ పరీక్ష విధానం అర్హతలు ఏంటి అనేది కూడా మనం మాట్లాడుకుంటాం. సో కేజీబీ పరీక్ష ఒకసారి మీరు రాశారనుకోండి, ఎన్ని సంవత్సరాలు వ్యాలిడిటీ ఉంటుంది? 2 సంవత్సరాలు వ్యాలిడిటీ అని ఉంటుంది అన్నట్టు. అంటే 0 పోస్ట్ ఉన్నా కూడా మీరు ఎప్పుడు కానీ 0 పోస్ట్ ఉన్నా కూడా ఎగ్జామ్ రాయాలి, అంటే అప్లై చేసుకోవాలి. 0 పోస్ట్ ఉన్నా కూడా అప్లై చేయాలి. ఇన్ కేసు వాళ్ళు వేరే జాబ్కి వెళ్ళిపోయినప్పుడు మీకు మెరిట్ ప్రకారం పిలుస్తారు, అనేది చాలా క్లియర్. సో ఇంకా నర్సింగ్ పోస్టులు కూడా ఎక్కువ వేకెన్సీస్ ఉన్నట్టు మన సమాచారం. తర్వాత పీజీసీఐటీ పోస్టులు అనేది రేపు అంటే ఫ్యూచర్లో ఈ సంవత్సరంలో ఒకవేళ నోటిఫికేషన్ వస్తే అందులో ఎక్కువ వేకెన్సీ ఉండేటువంటి అవకాశం ఉంది అనేది తెలుస్తుంది. తర్వాత వివిధ పోస్టులు అర్హతలు, ఇప్పుడు ఎస్ఓ పోస్ట్ ఉంది, సిఆర్టీ పోస్ట్ ఉంది, పీజీసీఐటీ పోస్ట్ ఉంది. అవన్నీ సమయటువంటి అర్హతలు ఏంటనేది కూడా మొత్తం ఈ వీడియోలో మనము మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలా మంది ఈ యొక్క అర్హతలు ఏంటి అనేది కూడా అడిగారు. కాబట్టి వాటి మీద మనము కేజీబీవి సంబంధించినటువంటి మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ప్రతి క్వాలిఫికేషన్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాము. 1 by 1 చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఇందులో ఆల్రెడీ ఇంతకుముందు మనం కొన్ని మాట్లాడుకుని ఇప్పుడు ఈ మిగతా అంశాలు మాట్లాడుకుందాం. పీజీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ కాంట్రాక్ట్ రెసిడెంట్ టీచర్ అంటే పీజీసీఆర్టీ. పీజీసీఆర్టీ అంటే ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ కాంట్రాక్ట్ రెసిడెంట్ టీచర్ అన్నట్టు. సో ఇందులో జనరల్ సబ్జెక్ట్ ఏముంటుంది అనేది కూడా చూద్దాం. జనరల్ సబ్జెక్ట్ ఏముంటుందని కూడా చూద్దాము. ఇందులో దీనికి సంబంధించినటువంటి అకాడమిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి సో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ద సబ్జెక్ట్ కన్సర్న్ ఇట్ ఈస్ ఈక్వలెంట్ ఆఫ్ ద అట్లీస్ట్ 50% మార్క్స్ ఇన్ ద అగ్రిగేట్ ఫ్రమ్ ద యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై ద యూజీసీ. సో ఇన్ కేస్ ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ సో డిఫరెంట్ ఏమంటే ఇక్కడ డిఫరెంట్లీ అవైలబుల్ ఆఫ్ ద క్యాండిడేట్స్ disability candidate was only minimum marks in the shall be 45%. సో ఎస్సీ ఎస్టీ బీసీ అన్నట్టు ఎస్సీ వాళ్ళకి ఇక్కడ 45% అనేది కూడా మినిమం అడిగిండు. సో ఇది పీజీసీఆర్టీ మామూలుగా అన్ని సంబంధించిన పోస్టులకు మినిమం ఏమంటుండు అంటే పీజీ అడుగుతాడు. పీజీతో పాటుగా వాళ్ళ ఎస్సీ ఎస్టీ బీసీలకు మరియు పీజీ వాళ్ళకు 45% అంటే సరిపోతుంది. దాంతోపాటు ఇంకేం కావాలి ఇక్కడ, దాంతోపాటుగా బీఈడి కూడా అడుగుతున్నాడండి. బీఈడి అనేది కంపల్సరీ. ఏమన్నాడు, సో బీఈడితో పాటు అంటే బీఈడి చేసి ఉండాలి ఆ సబ్జెక్ట్ లో కూడా. ఇంకా మీరు ఏదైతే సబ్జెక్ట్ అప్లై చేస్తారో ఆ సబ్జెక్ట్ లో డిగ్రీ కూడా BA or BEd BSc ఫ్రమ్ ద ఎనీ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ద రికగ్నైజ్డ్ బై NCTE or BEd స్పెషల్ ఎడ్యుకేషన్. ఒకవేళ స్పెషల్ ఎడ్యుకేషన్ అవసరం ఉంటే అది కూడా చేసి ఉండాలనేది. మామూలుగా జనరల్ BE సరిపోతుంది. కొన్ని స్పెషల్ పోస్టులకు స్పెషల్ ఎడ్యుకేషన్ అవసరం ఉంటుంది, స్పెషల్ పోస్టులు మాత్రమే. కాబట్టి సో ఆ విషయం అర్థం చేసుకోండి. ఇందులో ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ఇప్పుడు పోస్ట్ వైజ్ ఎలిజిబుల్ సబ్జెక్ట్ విత్ ద పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆఫ్ ద పీజీసీఆర్టీ. సో ఫస్ట్ థింగ్ ఇప్పుడు మనము పీజీసీఆర్టీ తెలుగు గురించి మాట్లాడతాం. సో పీజీసీఆర్టీ తెలుగు అప్లై చేయాలంటే ఏం కావాలా, సో ఇక్కడ సో మామూలుగా MA తెలుగు చేసి ఉండాలి. సో MA తెలుగు అంటే ఇక్కడ MA తెలుగు చేసి ఉండాలి, MA తెలుగు చేసి ఉండాలి. దాంతోపాటుగా BEd అనేది కంపల్సరీ. సో ఇది అంటే మీరు పీజీసీఆర్టీ పోస్ట్ అనేది టెట్ అనేది కంపల్సరీ కాదు. సిఆర్టీ పోస్ట్ అప్లై చేయాలంటే టెట్ క్వాలిఫై కావాలండి. పీజీసీఆర్టీ పోస్ట్కు టెట్ అనేది కంపల్సరీ కాదు. కాబట్టి అదే పీజీసీఆర్టీ ఇంగ్లీష్ అనుకోండి, అంటే MA ఇంగ్లీష్తో పాటు BEd చేసి ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి పీజీసీఆర్టీ మ్యాథమెటిక్స్. సో మ్యాథమెటిక్స్ కానీ అప్లైడ్ మ్యాథమెటిక్స్ కానీ అంటే స్టాటిస్టిక్స్ అప్లైడ్ స్టాటిస్టిక్స్ కానీ మ్యాథ్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ కానీ ఇలాంటి సబ్జెక్ట్ అన్ని కూడా చేసి ఉండాలి. తర్వాత పీజీసీఆర్టీ కానీ పోస్టులు ఏమేమి ఉంటే కూడా మీకు అర్థమైపోతుంది ఏ పోస్టులు ఉంటాయి, ఏం ఎలిజిబుల్ అనేది. పీజీసీఆర్టీ ఎకనామిక్స్ అనుకోండి, MA ఎకనామిక్స్ చేసి ఉండాలి ప్లస్ BEd ఆర్ అప్లైడ్ ఎకనామిక్స్ ఆర్ మ్యాథమెటికల్ ఎకనామిక్స్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కూడా చేస్తే కూడా అది సో ఎలిజిబుల్ అవుతానంట.
నెక్స్ట్ పీజీసీఆర్టీ కామర్స్ అండి. సో పీజీసీఆర్టీ కామర్స్ వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, పీజీసీఆర్టీ కామర్స్. సో ఇక్కడ ఎంకామ్ అంటే ఎంకామ్ చేసి ఉండాలి. తర్వాత బీఈడి ఉండాలి. తర్వాత ఎంఎఫ్ఏ అంటే మాస్టర్ ఆఫ్ ఫైనాన్షియల్ అనాలిసిస్ కూడా చేస్తుంటే కూడా వాళ్ళకి ఎలిజిబుల్ అవుతారు అన్నట్టు. సో పీజీసీఆర్టీ సివిక్స్ ఇది ఎంఏ పొలిటికల్ సైన్స్ చేసి ఉంటుంది, దాంతోపాటు లేదా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా చెల్లుబాటు అవుతుంది. సో సివిక్స్ చెప్పాలంటే పొలిటికల్ సైన్స్ అన్న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అని సరిపోతుంది, దాంతోపాటు బీఈడి అవుతాడు. పీజీసీఆర్టీ ఫిజిక్స్ అనుకోండి, ఇక్కడ ఈ సబ్జెక్ట్ అన్ని అంటే మీరు చాలా మంది ఈ సైన్స్ చేసిన వాళ్ళకు డౌట్ ఉంటుంది, సార్ మీరు పీజీసీఆర్టీ ఫిజిక్స్ చేయాలంటే ఏ సబ్జెక్ట్ చేసి ఉండాలి పీజీలో. సో ఫిజిక్స్ కానీ, అప్లైడ్ ఫిజిక్స్ కానీ, ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ కానీ, న్యూక్లియర్ ఫిజిక్స్ కానీ, ఎంఎస్సి టెక్నాలజీ కానీ, ఇంజనీరింగ్ ఇవన్నీ కూడా అంటే ఇక్కడ చాలా ఇచ్చారు, అవన్నీ ఏదో ఒకటి ఎలిజిబుల్గా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి పీజీసీఆర్టీ కెమిస్ట్రీ అనుకోండి, చాలా నిజంగా ఈ సైన్స్ వాళ్ళకి ఇట్లా ఎలిజిబుల్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అవన్నీ ఇందులో చేసి ఉంటేనే వాళ్ళకి ఎలిజిబుల్ అవుతారు. సో కెమిస్ట్రీ అనుకోండి, కెమిస్ట్రీ వచ్చేసి వీళ్ళకి ఏమి ఎలిజిబుల్ కావాలా? సో కెమిస్ట్రీ అంటే అదేవిధంగా ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంటుంది, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంటుంది, ఓకేనా, ఫిజికల్ కెమిస్ట్రీ ఉంటుంది, ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ ఉంటుంది. ఇవన్నీ ఇందులో ఇచ్చిన దానిలో ఏదైనా చేసి ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు అనేది సో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ బాటనీ వాళ్ళకు కూడా సో ఎంఎస్సి బాటనీ చేసి ఉండాలి, లేదా ఎంఎస్సి బయోసైన్స్ ఆర్ ప్లాంట్ సైన్స్ అని చెప్పేసి కూడా ఉంటుంది. అది కూడా ఏదో ఒకటి చేసి ఉండాలి అన్నట్టు, కంపల్సరిగా ఏదో ఒకటి చేసి ఉండాలి. తర్వాత పీజీసీఆర్టీ జియాలజీ పోస్ట్ ఉంటాయి. సో దీనికి ఎంఎస్సి జియాలజీ ఆర్ బయాలజికల్, సో ఎంఎస్సి బయాలజికల్ కానీ, ఎంఎస్సి బయాలజికల్ సైన్స్ కానీ, ఎనిమల్ బయాలజీ అని ఉంటుంది. అవన్నీ కూడా ఏదో ఒకటి చేసి ఉండాలన్న. పీజీసీఆర్టీ ఇన్ ఉర్దూ కూడా ఉందండి, ఉర్దూ కూడా ఉంది కాబట్టి ఉర్దూ వాళ్ళకి మంచి అవకాశం ఇక్కడ. సో ఉర్దూలో కూడా ఇక్కడ ఉర్దూ పీజీ చేసి ఉన్న దాంతో పాటు బీఈడి ఉండాలి. సో పీజీసీఆర్టీ నర్సింగ్ పోస్ట్ చాలా మంది అడుగుతున్నారు, నర్సింగ్. సో ఇక్కడ మస్ట్ బి పాస్ ఎంఎస్సి నర్సింగ్ అడిగాము చూడండి, ఎంఎస్సి నర్సింగ్ లేదా బిఎస్సి నర్సింగ్ అన్నాడు అబ్లిక్ అంటే లేదా బిఎస్సి 4 years ఆఫ్ ద ఎనీ ఈక్వలెంట్ ఆఫ్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ ద ఎనీ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ద రికగ్నైజ్డ్ బై ఎంసీఐ విత్ 50% మార్క్స్ అన్నాడు. కాబట్టి ఇన్ కేస్ ఎస్సీ ఎస్టీ బీసీ అయితే సో ఇక్కడ 45% అనేది ఇచ్చిండు, ఓకేనా. ఇది అదంతా కూడా ఏంటంటే మనము ఏమందాక క్వాలిఫికేషన్ పీజీసీఆర్టీ క్వాలిఫికేషన్ చూసిన ఏ పోస్ట్ లో కూడా మనకు అర్థం ఆ పోస్ట్ ఉండే అన్నట్టు. ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ ఎస్ఓ అంటే వాస్తవానికి చాలా మంది ఎస్ఓ అంటే వాస్తవానికి ప్రిన్సిపల్ లెక్క, ఎస్ఓ అంటే ప్రిన్సిపల్ అంటే వాస్తవానికి. సో దీనికి ఎస్ఓకు సో మామూలుగా ఇవన్నిటి కూడా ఈ పీజీసీఆర్టీ పోస్టులు కానీ, ఎస్ఓ పోస్టులు కానీ ఫీమేల్కి అవకాశం ఉంటుంది. ఒక యూఆర్ఎస్ మాత్రం జనరల్ అవకాశం ఉంది, జనరల్. సో ఇక్కడ స్పెషల్ ఆఫీసర్, సో ఇక్కడ ఏంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అట్లీస్ట్ 50% మార్క్స్ ఉండాలి, అంటే పీజీ ఉండాలండి, పీజీ. అది ఎస్సీ ఎస్టీ బీసీ మరియు పిహెచ్సి వాళ్ళకు 45%. దాంతోపాటుగా వీళ్ళకి ఎస్ఓలో కూడా పీజీ ఉండాలి ప్లస్ బీఈడి కూడా ఉండాలి, బీఈడి కూడా ఉండాలి. సో దాంతోపాటు ఇంకేమన్నాడు, టెట్ కూడా అడిగేది వీళ్ళకు. ఎస్ఓలకు ఏంటంటే టెట్ కూడా పాస్ అయి ఉండాలి, రైట్. ఎస్ఓలకు ఏంటంటే సో ఇప్పుడు ఎస్ఓ గురించి మాట్లాడతాం కదా, ఎస్ఓలకు ఏంటి సార్ అంటే టెట్ కూడా పాస్ అయి ఉండాలి, వీళ్ళకు టెట్ కూడా పాస్ అయి ఉండాలి, రైట్. అంటే టెట్, పీజీ ప్లస్ బీఈడి ప్లస్ టెట్, ఈ 3 కంపల్సరీ ఎలిజిబుల్ గా ఉండాలి. అంటే పీజీఎస్ ఉండాలి, బీఈడితో పాటు టెట్ కూడా క్వాలిఫై ఉన్న వారికి ఎస్ఓ అనేది సో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ బీఈడి ఆర్ బిఏ బీఈడి ఆర్ బిఎస్ బీఈడి ఏదన్నా కాబట్టి. సో ఇక్కడ తెలంగాణ స్టేట్ ఎలిజిబుల్ టెస్ట్ టీఎస్ టెట్, ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ ఏపీ టెట్ ఆ పీరియడ్ ఆఫ్ 2014 నుంచి అంటే మనకు ఆ తర్వాత నుంచి మనకు ఎలిజిబుల్ ఇస్తాడు పీరియడ్ 2. ఈ పీరియడ్ టైంలోని ఇవ్వడం జరిగింది. సెంట్రల్ టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ సీటెట్ విత్ మ్యాథమెటిక్స్ అండ్ సోషల్ స్టడీస్ ఆప్షన్ అని చెప్పేసి అక్కడ మెన్షన్ చేశారండి. కాబట్టి అది ఎలిజిబుల్ అవుతుంది అనేది కూడా ఏ టైం కూడా ఇచ్చిండు, సో అది చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సో సిఆర్టీ పోస్ట్కి ఏమి ఎలిజిబుల్ కూడా మనం ఇక్కడ మాట్లాడుకుందాం. సో సిఆర్టీ పోస్ట్కి ఏంటి మామూలుగా మ్యాథమెటిక్స్, సిఆర్టీ మ్యాథమెటిక్స్ అనుకోండి, అంటే వాస్తవానికి ఇది టీజీడీ పోస్ట్ లాగా. సో ఇది మస్ట్ బి పాస్ ద పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ మ్యాథమెటిక్స్. సో సిఆర్టీ పోస్ట్ కూడా పీజీ అడుగుతున్నాడు, మస్ట్ బి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ద మ్యాథమెటిక్స్
అండ్ దాంతో పాటుగా సో మస్ట్ బి పాసెస్ 4 years ఆర్ బిఏ అండ్ బీఈడి, మామూలుగా బీఈడి అడుగుతానండి బీఈడి. సో దాంతో పాటుగా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అని అడిగారు, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ మ్యాథమెటిక్స్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి ఇంకా టెట్ అడుగుతాడండి, టెట్ 2004 అంటే ఫెయిర్ ఆఫ్ టు ద 2014 జూన్ ఆ టైంలో ఉన్నటువంటి ఏపీ టెట్ అక్కడ నుంచి సెంట్రల్ సీటెట్ క్వాలిఫై అయినా కూడా సో ఎలిజిబుల్ ఇస్తారండి. సో అది దానికి సంబంధించింది. సిఆర్టీ ఫిజిక్స్ మస్ట్ బి పాస్ ఇన్ ద గ్రాడ్యుయేషన్ అంటే గ్రాడ్యుయేట్ అన్నాడు, గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ద టూ ఫాలోయింగ్ అంటే ఇక్కడ గ్రాడ్యుయేషన్. సో మస్ట్ బి పాస్ ఇన్ ద గ్రాడ్యుయేట్ డిగ్రీ విత్ ఇన్ ద ఎనీ టూ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్స్. ఆప్షనల్ ఫిజిక్స్ అంటే వీళ్ళు ఫిజిక్స్ అంటే వాళ్ళకి ఆప్షన్ సబ్జెక్ట్ కంపల్సరీగా ఉండాలన్నట్టు. ఈ రూల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఈ సైన్స్ వచ్చే వరకు వాళ్ళు డిఫరెంట్ చేస్తుంటారు, కాబట్టి ఇవి ఉంటేనే వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నట్టు. ఈ సబ్జెక్ట్ ఉంటేనే చాలా ఉన్నాయి, అవి చూసుకోండి ఒకసారి చిన్న క్లియర్ గా చూసుకోండి. అవి ఉంటేనే ఎలిజిబుల్, లేకుంటే కాదు. మరి బీఈడి ఉండాలి, దాంతో పాటు టెట్ ఉండాలి. సో నెక్స్ట్ సిఆర్టీ బయోసైన్స్ కూడా సేమ్, వీళ్ళు కూడా సిఆర్టీ బయోసైన్స్ కూడా మస్ట్ బి పాస్ ఇన్ ద గ్రాడ్యుయేట్ డిగ్రీ అంటే గ్రాడ్యుయేట్ డిగ్రీ అంటే వీళ్ళకు డిగ్రీ మామూలుగా అంటే బీఈడి డిగ్రీ ప్లస్ బీఈడి ప్లస్ టెట్ సరిపోతుంది అంతే. ఓకేనా, గ్రాడ్యుయేట్ డిగ్రీ అన్నాడు. సో పోస్ట్ గ్రాడ్యుయేట్ అడగలేదు, పోస్ట్ గ్రాడ్యుయేట్ అడగలేదు కాబట్టి సో ఈ సబ్జెక్టులు చేసి ఉండాలి అందులో. మన అంటే డిగ్రీలో కూడా ఈ సబ్జెక్టులు చేసి ఉండాలి, లేకుంటే అది నాట్ ఎలిజిబుల్ అన్నట్టు. నెక్స్ట్ సిఆర్టీ సోషల్ అనుకోండి, మస్ట్ బి పాస్ ద గ్రాడ్యుయేట్ డిగ్రీ, డిగ్రీతో పాటుగా బీఈడీ చేసి ఉండాలి. ఆ టైంలో ఏ సబ్జెక్టులు ఆప్షనల్ సబ్జెక్ట్ కొన్ని ఉండాలి. సో ఉదాహరణకు హిస్టరీ కానీ, ఎకనామిక్స్ కానీ, పొలిటికల్ సైన్స్ కానీ ఇంకొన్ని సబ్జెక్ట్ అనేది సో కంపల్సరీగా లేకపోతే అది ఎలిజిబుల్ కాదన్నట్టు. దానికి సంబంధించిన రిలేటెడ్ సబ్జెక్ట్స్ అని ఇచ్చిండు చూడండి. సోషల్ సైన్స్, జియోగ్రఫీ, హిస్టరీ అండ్ పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ ఓకేనా, అవి ఉండాల్సి వస్తుంది అన్నట్టు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ టెట్ బీఈడి కంపల్సరీ, టెట్ కూడా కంపల్సరీ దానికి. ఈ సిఆర్టీ పోస్ట్ అన్ని కూడా సో డిగ్రీ మనం ఇక్కడ ఏమో మామూలుగా డిగ్రీ ప్లస్ బీఈడి ప్లస్ ఏమన్నాడు టెట్ అనేది కంపల్సరీ అండి వీటికి సిఆర్టీ పోస్ట్. సో ఇక్కడ చూడండి సిఆర్టీ తెలుగు పోస్ట్ మస్ట్ బి పాస్ ద గ్రాడ్యుయేషన్ ఆఫ్ తెలుగు యాజ్ వన్ ఆఫ్ ద ఆప్షనల్ గ్రాడ్యుయేషన్ లిటరేచరీ. సో గ్రాడ్యుయేషన్ ఇన్ లిటరేచర్ ఇన్ తెలుగు అండ్ బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఆర్ ఓరియంటల్ లాంగ్వేజ్ బిఓఎల్. ఇంకా ఏమంటాడంటే కొన్నిసార్లు వీళ్ళకు సో ఇక్కడ పీజీలో తెలుగు చేసినా కూడా వీళ్ళకు ఎలిజిబిలిటీ ఇస్తారు అన్నట్టు. పీజీ తెలుగు చేసిన వాళ్ళు కూడా లాంగ్వేజ్ పాయింట్ కూడా చేస్తారు, లాంగ్వేజ్ పాయింట్ కూడా చేస్తారు ఓకేనా. కాబట్టి వాళ్ళకు కూడా ఇక్కడ అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇచ్చారు చూడండి గ్రాడ్యుయేషన్ లిటరేచర్ ఎంఏ తెలుగు చూడండి, అంటే ఇక్కడ ఇచ్చారు ఆప్షన్. అంటే వాళ్ళు ఇన్ కేస్ మీరు డిగ్రీలో లేకపోతే డిగ్రీలో అంటే స్పెషల్ చేయని వాళ్ళకు సో గ్రాడ్యుయేషన్ లిటరేచర్ తెలుగు అండ్ బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఇన్ ఓరియంటల్ లాంగ్వేజ్ ఆర్ బిఓఎల్ తెలుగు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ తెలుగు ఆర్ యూనివర్సిటీ. అంటే ఈ విధంగా మొత్తం మీద ఒకవేళ డిగ్రీలో స్పెషల్ తెలుగు లేకపోతే వీళ్ళు ఎంఏ తెలుగు చేస్తే కూడా వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అంటే బీఈడిలో సెకండ్ మెథడ్, ఫస్ట్ మెథడ్ ఒకవేళ వాళ్ళకి సోషల్ ఉన్నా సెకండ్ మెథడ్ ఏమన్నా తెలుగు ఉండాలి, తెలుగు ఉంటే పీజీ తెలుగు ఉండాలి, అప్పుడు వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు, లేకుంటే ఎలిజిబుల్ కాదు. కాబట్టి సో ఇక్కడ మరియు దాంతోపాటుగా బీఈడి నెక్స్ట్ టెట్ క్వాలిఫై అనేది కంపల్సరీ అడుగుతాడు. సిఆర్టీ హిందీ పోస్ట్, సిఆర్టీ పోస్ట్ హిందీకి కూడా మస్ట్ బి పాసెస్ ఆఫ్ ద graduation which is the Hindi as one of the optional graduation literature in Hindi or bachelor of degree oriental language. కాబట్టి ఇవన్నీ కూడా చెప్పినటువంటి ఎలిజిబిలిటీ ఉంటేనే వాళ్ళు హిందీ పోస్ట్కు సిఆర్టీ హిందీ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు అన్నట్టు. సిఆర్టీ ఉర్దూ పోస్ట్ కూడా ఇవన్నీ కూడా ఇచ్చింది. ఇవి చాలా ఇవన్నీ కూడా కంపల్సరీగా గ్రాడ్యుయేషన్లో ఉర్దూ ఉండాలి, ఆప్షన్ సబ్జెక్ట్ ఉండాలి అనేది కూడా కంపల్సరీ అన్నట్టు. సిఆర్టీ ఇంగ్లీష్ కూడా గ్రాడ్యుయేషన్ విత్ ఇంగ్లీష్ ఆర్ ఎంఏ ఇంగ్లీష్ అని కూడా అడుగుతాడు. ఒకవేళ అందులో సపరేట్ లిటరేచర్ లేకపోతే ఎంఏ ఇంగ్లీష్ కూడా అడుగుతాడు. ఓకే, అంటే టెట్ అనేది కంపల్సరీగా. పీఈటీ పోస్ట్ ఉంటుందని అడిగారు చాలా వరకు. సో పీఈటీ పోస్ట్ ఉంటుందండి. సో ఇక్కడ మస్ట్ బి పాస్ ద ఇంటర్మీడియట్ ఆర్ ఇట్ ఈస్ ఈక్వలెంట్ ఆఫ్ ద రికగ్నైజ్ ద బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తెలంగాణ విత్ 50% మార్క్స్. అదే ఎస్సీ ఎస్టీ అయితే 45% మార్క్స్ ఉంటుంది. వీళ్ళు సర్టిఫికేట్ అండర్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆర్ డిప్లొమా ద ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ద రికగ్నైజ్ బై ఎన్సిటి. అంటే ఇక్కడ అండర్ గ్రాడ్యుయేషన్ వాళ్ళ డిప్లొమా ఫిజికల్ సంబంధించిన ఎడ్యుకేషన్ ఉంటుంది. అది సో యూజీపీపీ ఉంటుంది, యూజీపీపీ అంటారు దీన్ని. సో యూజీపీపీ ఉంటుంది, దానిపై బీపీడ్ ఉంటుంది, మరి ఎంపీడ్ కూడా ఉంటుంది. సో యూజీపీపీ ఉంటే వీళ్ళకు సరిపోతుంది అనేది పీటీకి. దాంతో పాటుగా ఇక్కడ ఇచ్చిండాడు బీపీడ్ లేదా ఇది లేకుంటే సో బీపీడ్ అన్నాడు. సో బీపీడ్ చేసి ఉంటే వాళ్ళకు అవకాశం ఉంటుంది అనేది ఇచ్చిండు.
ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ కూడా ఏ ఎలిజిబిలిటీ అనేది ఆల్రెడీ పీజీతో పాటుగా బీఈ ఉండాలి, టెట్ ఉండాలి స్పెషల్ ఆఫీసర్. ఓకేనా, సిఆర్టీ మ్యాథమెటిక్స్ ఆల్రెడీ చెప్పాము ఇది. ఓకేనా, సైన్స్ వాళ్ళకు ఇక్కడ సబ్జెక్టు చూసుకోండి, సబ్జెక్టులు ఈ సబ్జెక్టులు ఉంటేనే ఆ సైన్స్ వాళ్ళు మామూలుగా బాటనీ, జువాలజీ, సైన్స్, నేచురల్ సైన్స్ ఉండాలి. తర్వాత మస్ట్ బి వాళ్ళు గ్రాడ్యుయేషన్ డిగ్రీ, ఆ డిగ్రీలో ఆ సబ్జెక్ట్ కూడా చదివి ఉండాలన్నట్టు. చదివి ఉంటేనే వాళ్ళకి ఎలిజిబుల్ అన్నట్టు. సోషల్, తెలుగు, సిఆర్టీ తెలుగు కూడా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. మస్ట్ బి పాస్ ఆఫ్ ద గ్రాడ్యుయేషన్ విత్ తెలుగు యాజ్ వన్ ఆఫ్ ద ఆప్షనల్ ఆర్ గ్రాడ్యుయేషన్ లిటరసీ ఇన్ ఎంఏ అంటే ఇన్ తెలుగు, బ్యాచిలర్ డిగ్రీ ఆర్ ఓరియంటెడ్ లాంగ్వేజ్, లేదా గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ తెలుగు ఫ్రమ్ ద యూనివర్సిటీ రికగ్నైజ్డ్, లేదా ఎంఏ తెలుగు అట్లా చేసినా కూడా అది ఎలిజిబుల్ అవుతుంది అన్నట్టు. కాబట్టి అవన్నీ కూడా చూసుకోండి. మాక్సిమం సిఆర్టీ ఇంగ్లీష్ కూడా ఇది. సో ఆల్రెడీ ఇవన్నీ కూడా చెప్పుకున్నాము. ఇవన్నీ ఏంటంటే జస్ట్ ఈ వీడియోలో మనం క్వాలిఫికేషన్ మాట్లాడుకున్నాం. నెక్స్ట్ వీడియోలో ఇంకా మీ డౌట్స్ అన్ని కూడా కామెంట్ రూపంలో చెప్తే మిగతా అంశాలను కూడా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ టు ఆల్.